2026 టీ20 ప్రపంచ కప్ కు భారత్ శ్రీలంక వేదికలుగా సిద్ధమవుతున్న వేళ భద్రతా కారణాల నెపంతో భారత్ లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ మెగా టోర్నీ నుండి తప్పుకుంది. ఐసీసీ వేదికల మార్పుకు అంగీకరించకపోవడంతో ర్యాంకుల ఆధారంగా బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ ను ఎంపిక చేశారు. మరోవైపు పాకిస్తాన్ కూడా ఈ టోర్నీని బహిష్కరిస్తుందని భావించినా చివరకు వెనక్కి తగ్గి శ్రీలంకలో ఆడేందుకు సిద్ధమైంది. ఈ పరిణామాలపై స్పందించిన మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇది బంగ్లాదేశ్ స్వయంకృతాపరాధమని, భారత్ లో ఎలాంటి భద్రతా సమస్యలు లేవని స్పష్టం చేశారు. బలమైన స్పిన్ వనరులున్న బంగ్లాదేశ్ భారత్ వంటి పిచ్లపై ఆడే సువర్ణావకాశాన్ని కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే టోర్నీకి రాని జట్లపై కఠిన చర్యలు ఉంటాయని, ఆయా బోర్డులు భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూస్తాయని ఐసీసీ చైర్మన్ జైషా హెచ్చరించినట్లు రైనా గుర్తు చేశారు. ఈ వివాదాల నడుమ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.